ముందుగా వెలుగు పేపర్ని తీసుకుందాం. త్యాగాల తల్లులకు 1.5 మొక్కులు, ముగిసిన మేడారం మహాజాతర, వనప్రవేశం చేసిన సమ్మక్క సారలమ్మ, 4 రోజుల్లో 1.40 కోట్ల మంది భక్తుల రాక, అంతకు 15 రోజుల ముందు నుంచే ముందస్తు మొక్కులకు పోటెత్తిన భక్తులు. 4 రోజుల మేడారం మహాజాతర శనివారం సమ్మక్క సారలమ్మ వనప్రవేశంతో ముగిసింది. వనప్రవేశం ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. ఎటు చూసినా జనమే కనిపించారు. దాదాపు 1.5 మంది భక్తులు తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మహాజాతర 4 రోజుల పాటు, అంతకు ముందు 15 రోజుల ముందే ముందస్తు మొక్కులకు కూడా లక్షలాది మంది మేడారానికి వచ్చారు. 2 ఏళ్లకు మళ్ళా వస్తామంటూ భక్తులకు దీవెనార్తులు ఇస్తూ చిలకలగుట్టకు సమ్మక్క కన్నెపెల్లికి సారమ్మ వెళ్ళిపోయారు. వారి వెంట పగిడిద్దరాజు, గోవిందరాజులు తమ యుద్ధ స్థానాలకు బయలుదేరారు. ఇక్కడ చూడండి మీరు, కింది తర్వాత మాట్లాడదామని. త్యాగాల తల్లులకు 1.5 మొక్కులు. మరి రేవంత్ రెడ్డి గారు మా సమ్మక్క సారలమ్మలేమో 100% త్యాగాల తల్లులు, మా అణగారిన వర్గాల బిడ్డల తరపున తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి తమ పోరాటాన్ని కొనసాగించి ఒక అమరత్వాన్ని పొందిన మహావీర వనితలు. తెలంగాణ ప్రాంతం ఉన్నంత కాలం సమ్మక్క సారక్కల కీర్తి ఎన్నటికీ చెరిగిపోదు, ఎప్పటికీ చెరిగిపోదు, అది శాశ్వతం. మరి రేవంత్ రెడ్డి గారు మీరేం త్యాగాలు చేసిందండి? తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తుగా సాగుతున్న సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసింది. పైగా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా తెలంగాణ బిడ్డలు నువ్వు తెలంగాణకు అనుకూలమని ఒప్పుకోకపోతే నిన్ను అడ్డుకుంటాం అని చెప్తే రైఫిల్ వేసుకొని ఓ గన్ను పట్టుకొని ఎవరన్నా నాపేదని, ఎవడన్నా నాకు అడ్డం వస్తే కాల్చి పడేస్తా అని ఏకంగా ఓ తుపాకీ పట్టుకొని బయలుదేరినావు సభకు. అప్పటి నుండే నిన్ను ప్రజలు రైఫిల్ రెడ్డి అని అప్పుడు ఆ కాలంలో నీకు పేరు కూడా పెట్టింది. రేవంత్ రెడ్డి కాదు, రైఫిల్ రెడ్డి అనే పేరు కూడా అప్పుడు ప్రజలు మీకు ఇవ్వడం జరిగింది. తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు మీరు. ఈరోజు త్యాగాలు ప్రజలవైతే భోగాలు తెలంగాణ వ్యతిరేకించిన నిన్నే ఈ సమాజం ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం అనేది ఇది తెలంగాణ చరిత్రలోనే కాదు, తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం, దురదృష్టం. తెలంగాణను వ్యతిరేకించిన వాడివి, తెలంగాణ ఇవ్వకూడదని తీర్మానం చేసిన తెలుగుదేశం పార్టీలో కొనసాగిన వాడివి, తెలంగాణ అనే అంశమే నచ్చని చంద్రబాబు నాయుడికి ప్రేషిషుడివి. మరి నువ్వు వనదేవతల, వనవీరుల, త్యాగాల తల్లుల గురించి మాట్లాడడం ఏదైతే ఉన్నదో ఇది బాధాకరం. నిన్న దర్శించుకున్నాడు. ఇవాడి పోయిన సందర్భంలో రేవంత్ రెడ్డికి తీవ్రమైన వ్యతిరేకత కూడా ఏర్పడింది. ఇది పక్కన పెడితే